కాబట్టి రాష్ట్ర విభజన అనివార్యము, సమస్యల పరిష్కారానికి ఏంటి అనే దానికి హనుమాన్ చౌదరి గారు చెప్పిన అంశాలతో స్థూలంగా ఏకీభవిస్తూ, ఒకటి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాత్కాలికంగా హైదరాబాద్ని రాజధానిగా అంగీకరిస్తున్నాం. అలాంటప్పుడు ఈ పెద్ద హైదరాబాదులో వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా పంపిణీ చేయాలనే భావం ప్రధానంగా మీరు ఇక్కడ దాంట్లోనే మూడో అంశము, హైదరాబాద్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మాత్రమే కాకుండా భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి పెద్ద పట్టణం అని చెప్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ ఏర్పాటైన తర్వాత చర్చిస్తే, వారికి వదిలిపెడితే అప్పుడు అందరం భాగస్వాములు కావచ్చు. భావాలు చెప్పడానికి హనుమాన్ చౌదరి గారు ఏదైతే చెప్పారో, రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ రాష్ట్రం ఉండాలా అనే భావం కూడా మనంగా కాకుండా ఆంధ్రప్రదేశ్, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైనస్ తెలంగాణ, వారు ఆలోచన చేస్తే వారికి సమస్య పరిష్కారానికి దగ్గరగా ఉంటుంది. ఎట్లాగైతే హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆఫ్టర్ తెలంగాణ చెప్పారు చౌదరి గారు, ఖచ్చితంగా భావాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ సమైక్యత కొరకు భావాలు ఎట్లాగా ఉన్నాయో, మళ్ళీ అక్కడ అనివార్యమైనప్పుడు రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనే దాంట్లో కూడా చాలా భిన్నమైన అభిప్రాయాలు వచ్చే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల దాన్ని కొద్దిగా ఇంపాషనేట్గా కూర్చొని ఆలోచిస్తేనే తప్ప దానికి ఇమీడియట్గా దొరుకుతుందని నేను భావించుతుంది. ఆ అంశాన్ని ఇక్కడ రేకెత్తించడం ద్వారా మనం ఇప్పుడు సూచించేది కష్టతరమైందని నేను భావిస్తున్నాను. రెండవ దానికి, విభజన అయిన తర్వాత రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు దెర్ ఆర్ ఆల్రెడీ సెట్ రూల్స్, గైడ్లైన్స్ ఆర్ దేర్. 3 రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఒక బిల్లు ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉన్నాయి. వనరుల పంపిణీ కానీ, నీటి పంపిణీ సమస్యలు వచ్చినప్పుడు కానీ, విద్యుత్ శక్తి కానీ, ఆదాయ వనరులు కానీ, స్థిర చరాస్తులు కానీ, లేక అప్పులకు కానీ గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని మించి మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ హైదరాబాదు కీలక అంశంగా ఉంది కాబట్టి, హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంతకాలం వనరుల సంగతి ఏమిటి ఖచ్చితంగా వస్తుంది. దీనికి అసెట్స్ అండ్ లయబిలిటీసు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఎట్లాగా డివిజన్ చేశారో ప్రపోర్షనేట్గా పాపులేషన్ బేస్ మీద చేశారు. హైదరాబాదు నగరంలో నాకు ఒక విచిత్రమైనటువంటి ఇది ఎదురైంది. ఈ రాష్ట్రంలో శాసనసభ జరుగుతున్నప్పుడు గత 2004 శాసనసభలో ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధించి 2 ప్రాంతాలకు సంబంధించిన ఆదాయ వనరులు ఏమిటి అని ప్రశ్న వేస్తే, ఒక 2 సంవత్సరాల వాయిదాల తర్వాత అది వితౌట్ నోటీస్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. దాన్ని చూస్తే అర్థమైంది, 2 ప్రాంతాలంటే 3 ప్రాంతాలుగా చూపించారు. ఓకే, 3 ప్రాంతాలతో పాటు హైదరాబాదు నగరంలో సింగరేణి కాలరీస్ ఉంది. సింగరేణి కాలరీస్ని హైదరాబాద్ నగర ఆదాయంగా చూపించారు. నేను రెవెన్యూ మంత్రి గారిని, ఆనాటి రెవెన్యూ మంత్రి గారిని అడిగాను, ఇదేమిటండి హైదరాబాద్ నగరము సింగరేణి కాలరీసు ఆదాయము 3 జిల్లాలకు సంబంధించిన తెలంగాణకు వెళ్ళాలా, మీరు ఇక్కడ ఎట్లా కలుపుతారు అంటే, కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఆదాయం అంతా ఇక్కడే వస్తుంది అని చెప్పారు. ఈ అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కాబట్టి 10 సంవత్సరాల పాటు ఇమ్మీడియట్గా ఏ ప్రాంత కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడుందో ఆ ప్రాంత కార్పొరేట్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటు ఆఫీస్ ఇక్కడ ఉంటే ఆ వనరులు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాల్సింది. అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటే ఆ ప్రాంతానికి చెందాల్సింది. ఉమ్మడిగా ఉన్నదానికి పరిష్కారము రాష్ట్ర వనరులను ఎట్లా పరిష్కరిస్తారో అది భాగంగా దాన్ని పరిష్కరించాలి. అది కాకుండా వచ్చేటటువంటి ఆదాయము మీరు అన్నట్టు కమర్షియల్ ట్యాక్స్, మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్. లిక్కర్ హైయెస్ట్, నెంబర్ 2 ఇస్ ద లిక్కర్. తాగుడును ప్రోత్సహించిన ప్రభుత్వాలు ఇవాళ 24 కోట్లు 25 కోట్ల ఆదాయాన్ని, కమర్షియల్ ట్యాక్స్ వాణిజ్య పన్నుల తర్వాత మన ఆదాయం దాని మీదనే ఉంటుంది. ఇది
ఒక భిన్నమైన ఆలోచనతో చేయాలి హైదరాబాదు పంపకాన్ని. అది పాపులేషన్ ప్రాసెస్కి చేస్తారా, ఉమ్మడిగా చేస్తే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేసి స్థిర చరాస్తుల పంపకంలో, ఆదాయాల పంపకంలో అనుసరించేటటువంటి జనాభా నిష్పత్తి హైదరాబాద్కు వర్తిస్తే న్యాయం జరగదు. మరో రకంగా ఇక్కడున్న ప్రజల జనాభా నిష్పత్తి మీద చేద్దామా, మరో రకమైనటువంటి ఆలోచన చేద్దామనేది చేయాలి. దాంతో మాత్రం సాధారణంగా విభజనకు అనుసరించే మార్గాలు ఆదాయ వనరుల పంపిణీ వర్తించకుండా, బికాజ్ ఎక్కడ రాలే ఇలాంటి సిచ్యువేషన్. ఈ హైదరాబాద్ నగరం కీలక నగరంగా ఆదాయానికి కేంద్రంగా ఉంది కాబట్టి దాని మీద, ఆ పంపకం మీద పునరాలోచన చేస్తే ఖచ్చితంగా దీనికి పరిష్కారం లభిస్తుందని భావిస్తుంది. థ్యాంక్ యూ. శ్రీనివాసరెడ్డి గారు, క్లారిఫికేషన్ బిఫోర్ ఐ కమ్ టు అదర్స్. హైదరాబాద్లో వసూలైన రెవెన్యూస్ అనే హైదరాబాద్ కాదు మీరు అన్నట్టుగా. కేవలం హైదరాబాద్ నగర ప్రజల నుంచి వసూలయ్యేవి 4 అంశాల్లో కొంత గణనీయమైన శాతం ఉంది. ఉదాహరణకి కమర్షియల్ ట్యాక్స్ ఆర్ వ్యాట్, ఈ నగరంలో అమ్ముడుపోయిన వస్తువుల మీద కమర్షియల్ ట్యాక్స్. అంతేగాని రాష్ట్రంలో మొత్తానికి ఇక్కడ పెట్రోల్ సేల్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, అది హైదరాబాద్ పన్ను కాదు. రెండోది ఎక్సైజ్. ఇక్కడ ఈ హైదరాబాద్ నగరంలో తాగడం వల్ల వచ్చేటువంటి ఆదాయం, అంటే కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను అర్థం కావడం కోసం, లేదా ఎక్సైజ్ అంటే తన అర్థం కాదు ఇవ్వడం ఏంటని చెప్పాను. మూడవది హైదరాబాద్ నగరంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ వల్ల రిజిస్ట్రేషను, స్టాంప్ డ్యూటీ అతి ఎక్కువ ఆదాయం వస్తుంది ఈ నగరంలో. నాలుగవది ఇక్కడ మోటార్ వెహికల్స్ ట్యాక్స్. ప్రధానంగా నాకు అర్థమైనంత వరకు ఈ 4 వనరులు ఇక్కడ ఈ నగరంలో ఉన్న కార్యకలాపాల వల్ల వచ్చే ఉత్పన్నమయ్యేటి వనరుల గురించి మాట్లాడాలి. నిజానికి ఈ అంకెలు ఎవరికి తెలియదు. ప్రభుత్వంలో ఇప్పటికి కూడా కాస్త జరగని ప్రభుత్వం అడిగితే నేను తయారు చేస్తున్న లెక్కలు అన్నారు. అందాజుగా తప్ప మనం చెప్పలేం. నేను సరిగ్గా కూడా చెప్పలేకపోతున్నాను. నేను అనుకోవటం 10-12 వేల కోట్ల రూపాయలు ఉంటుందేమో అనుకుంటున్నాను ఈ రకంగా లెక్కేస్తే. దీనిలో హైదరాబాద్ నగరం కోసం ప్రభుత్వం ఏటా ఖర్చు పెట్టడం చాలా తక్కువ. నగరపాలక సంస్థ స్థానికంగా ఉన్నటువంటి ఆస్తి పన్ను వగైరా పన్నుల వల్ల సంపాదిస్తున్న డబ్బే కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ నగరానికి చాలా పరిమితమైన డబ్బు వెళ్తుంది. వాటర్ సప్లై బోర్డు కొంచెం వెళ్తుంది, జిహెచ్ఎంసీకి దాదాపుగా లేదు, 70-80 కోట్ల సంవత్సరానికి వెళ్తుంది అంతేనో. బహుశా మిగతా సంస్థలకి ఏమన్నా క్యాపిటల్ వర్క్స్ కోసం ఏమన్నా కొంత ఖర్చు పెడుతుండొచ్చు, మనకు వివరాలు తెలియవు. ఆ సర్ప్లస్ని ఇప్పుడు రాష్ట్రంతో ఉపయోగించుకుంటాను. కాబట్టి కొంతకాలం పాటు ట్యాపరింగ్ బేస్ మీద మనం ఇవ్వాలి. అది పర్మనెంట్గా చాలా సాధ్యం కాదు. అల్టిమేట్గా దిస్ రెవెన్యూ హ్యాస్ టు గో టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ట్రాన్సిషనల్ ప్రొవిజన్ ట్యాపరింగ్ బేస్ మీద క్రమక్రమంగా తగ్గించే రీతిని ఒక్కసారిగా బడ్జెట్లో గందరగోళం లేకుండా ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. నేను మీ దీంతో అంగీకరిస్తూ, మీరు వాటర్ ఇది సరఫరాకు సంబంధించిన మంచినీటి సరఫరా చెప్పారు. హైదరాబాద్కి నాకు ఆఫీసర్స్ చెప్పారు, నల్గొండ ఆఫీసర్స్, ది యావరేజ్ తెలంగాణలో అనుకుంటాను, యావరేజ్ పర్ క్యాపిటల్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ హయ్యర్ ఇన్ నల్గొండ. ఎందుకు వచ్చింది ఈ రకంగా అంటే, హైదరాబాద్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అక్కడ ఉపయోగించేటటువంటి ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని నల్గొండ ప్రజల మీద వేసి పర్ క్యాపిటల్ చూపించారు. 2, ఇవాళటి వరకు హైదరాబాద్ వాటర్ వర్క్స్ మనకేమి ఉచితంగా వాటర్ సరఫరా చేయటం లేదు, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్క పైసా ఇవాళటి వరకు పవర్ అకౌంట్లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఒక్క పైసా నల్గొండ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ యాజమాన్యానికి ఒక్క పైసా చెల్లించలేదు. ఇవన్నీ ఉన్నటువంటి వాస్తవాలు. ఐ డూ అగ్రీ. లక్ష్మణ్ రెడ్డి గారు ఒకసారి పరిచయం. శ్రీనివాసరెడ్డి గారిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు గతంలో విశాలాంధ్ర పత్రిక సంపాదకులుగా ఉన్నారు. ఇప్పుడు కూడానా మన్నించాలి అయితే నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి అధ్యక్షులు. ఎగ్జాక్ట్గా దాని ఆర్గనైజేషన్ పేరు నాకు గుర్తులేదు. శ్రీనివాసరెడ్డి గారు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియనా, దానికి అధ్యక్షులు. నా పేరు లక్ష్మణ్ రెడ్డి. గతంలో ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. అదేవిధంగా సారా వ్యతిరేక ఉద్యమం, మద్య నియంత్రణ ఉద్యమంలో, ప్రస్తుతం జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అంటే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పేర్కొన్న సబ్జెక్ట్ చూస్తే నాకు కొంచెం బాధగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని, విభజన తథ్యమని,
విభజన కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ విభజన అనంతరం వచ్చే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా ముందుగా మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాను. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో పూర్తిగా నిర్ణయం జరగలేదు, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం జరగలేదు, లోక్సభ రాజ్యసభలో తీర్మానాలు జరగలేదు. ఇవి జరగకముందే ఒకవైపున ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండాలని కోట్లాది మంది. లక్ష్మణ్ రెడ్డి గారు మన్నించండి, మనం స్టిక్ అయినా వి అండర్స్టాండ్ యువర్ వ్యూస్, పర్ఫెక్ట్లీ లెజిటిమేట్, బట్ వీ హ్యావ్ టు స్టిక్ టు ది ఎజెండా. లేకపోతే మనం ఇప్పుడు విషయం జరగాలన్నా వద్దా, జరుగుతుందా లేదా దాని మీద అంటే చర్చ. నా ఉద్దేశం ఇదే సమావేశం ఒక 2 నెలల తర్వాత పెడితే ఇంకా మరింత బాగుండేదేమో. నో పెట్టాం కదా ఇప్పుడు. ఓకే. కాబట్టి దట్ ఇష్యూ ఇస్ నో లాంగర్ రిలవెంట్. మూవ్ ఆన్ విత్ ది ఇష్యూస్. రెండవది, హైదరాబాద్ సమస్య పరిష్కారానికి నాకున్న ఏకైక పరిష్కార మార్గం హెచ్ఎండి అని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి 2 రాష్ట్రాలకి రాజధానిగా ఉంచడం కానీ తాత్కాలికంగా, లేదా భవిష్యత్తులో ఇది ఒక మహానగరంగా కొనసాగుతూ 2 రాష్ట్రాలకి విడివిడిగా రాజధానులు ఏర్పాటు చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని, అది నీది కాదు నాది కాదు కాబట్టి అందరిది అయితే మంచిదే కదా అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మాజర్ ఇంట్రొడక్షన్ అండ్ దెన్ ఇంటర్వెన్షన్. So, thank you very much. Do I have permission to speak in English? Yeah. By all means, we're in India, don't worry. Yeah. Just give introduction to yourself. My name is Mazhar Hussain. I work with an organization called COVA, Confederation of Voluntary Associations. It's a national network working on issues of peace and communal harmony, and also at the South Asia level to promote people-to-people contact. And I have been working for the last 18-20 years on issues of conflict between communities and people, and that is why the present situation, what seems to be brewing and developing in our region now, is a matter of great concern for me, and I would like to share something about that very briefly. First and foremost, I would like to congratulate JP Garu and Lok Satta and all these various bodies which have come to organize this very timely roundtable and discussion, I must say. And I remember about over a year back, there was a similar meeting organized here on corruption. And at that point of time, when that meeting was organized, I had made a suggestion that we need a movement like the Arab Spring, where people had come onto the streets. And I remember very well, at that point of time, some people had said it is not possible in India, it cannot happen, and they had objected to that. And within 2 months of my talking about it, there was this Anna movement where people had come onto the streets. So what I would like, why I am alluding to that, is because unusual times require unusual responses. And I think even here, what we are passing through now are extremely unusual times. This division and all that are extremely unusual times. And so what is actually required now is a very, very different creative response. If we cannot come up with that, then I think we are going to be in a big soup, everyone. Having said that, what I would like to say, I mean, there are many points, and some of the points which I am going to say may not be acceptable to all, but then that is the spirit of democracy and of debate. First and foremost, I think both the sides, people protagonists of Telangana and also of Andhra and United Andhra, both have points. Actually, if only one side has a point and the others don't have a point, then there is not much of a problem. Here, both seem to be having points, both seem to be having valid points. That, makes the issue even more serious, even more difficult to address. The second thing is that, unfortunately, in this issue, there don't seem to be many points of convergence or agreement. There seem to be more points of disagreement, whether it is Hyderabad, whether it is continuing together as one single state or separating out and all that.
there seems to be more points of divergence than of convergence. So it becomes that much more difficult. But I think, as most of us now understand, that this process of separation is started. I think probably it may be very difficult to go back now. And the only choice that seems to be with us is whether we want this to be a separation or a division. See, in a family also, when two brothers, they cannot get along for whatever reasons, and I think after a certain point of time, the situations also demand, and the processes also demand that they can separate out and become separate families. I think we seem to have reached a stage certain like that here. But here, the question is whether we want this to be a division or we want it to be a separation. The reason why I'm using these two words is that in a division, there will be a lot of rancor. There will be a fight over everything. In fact, they may even fight to who will get the last food, even to that extent. Who will get the claim over the bread pan? I mean, they can degenerate up to that level. And I think if we are not careful about this whole process of Telangana and Andhra and Hyderabad, then it can degenerate into a division of that rancorous type. Actually, I'm very sorry and pained to say that in the last at least 3-4 months, earlier to that it was not such a problematic, but in the last 3-4 months, I am feeling, when I am talking to people from both Andhra region and from Telangana and from Hyderabad, I am feeling increasing levels of antagonism, increasing hatred and increasingly strident stance, which is certainly not good. And I think if we are not careful, very soon, these stands, this antagonism could spill into violence on the streets. See, please do not think that things cannot spiral out of control and cannot degenerate. Mazhar bhai, Yeah. this effort is to try and amicably, fairly, justly resolve the issues. Therefore, all that is... That's what I'm coming, because that's what I'm coming to. You see, because I have been dealing with conflicts, so I would like to just flag a couple of issues before I come. But I would also like to state, there are also a lot of points of convergence. We are taking negotiating positions as intractable positions. A lot of code language is used by both sides. It's not that really there's so much of divergence. Actually, many of us see a lot of convergence. But then you see what happens is when you start fighting on small things, that is where I would like to say that both sides would require magnanimity, a spirit of give and take. Otherwise, that I see in the last 2-3 months, that seems to be coming down. The spirit of magnanimity and the spirit of give and take seems to be, and we seem to be fighting over even small issues. That is what we need to guard against. The other point which I am trying to emphasize here is that even in the best of situations, things can go out of control. I'd like to take you to our own partition of India. See, I think in early 1947, nobody could have predicted or thought that so much violence will take place and such a rancorous division will happen for the country, and it has happened. But once again, Ajji, my point is, references to partition and violence will only complicate the matters. With all good intentions, if we refer to that. This is within the constitutional framework of India. This is really a dispute about the territorial boundaries and the political power and administrative boundaries between brother and brother. No more, no less. Therefore, my appeal is for a purpose. Just give me just... Yeah. Don't focus on conflict issues. Focus on resolving issues. Talk about Hyderabad. So that will be helpful. Yeah, that's what you see. You cannot focus on resolution unless you understand the dynamics of conflict. That's what I'm trying to say. And here, let me just give 30 seconds and I'll conclude. What I am trying to say is there are 3 dynamics which we need to address if we really want to address this properly. First and foremost, I think we have to ensure that violence does not get context of approval. Our experience in riot situation is that riots take place only because a lot of people approve that violence. We have to ensure that we do not give the context of approval to violence under any circumstance. The second thing is that no violence, physical conflict can last beyond 4 to 5 hours until and unless the system,
the government is involved. And the governments also get involved. Padma Reddy Garu is here, Home Secretary he was, so I think he would endorse that, if the system doesn't want, they can always control. But unfortunately, sometimes system has a stake in ensuring violence for whatever reasons. So we have to also prevail upon our governments and upon our establishment to see that they don't condone or they don't allow violence. We have seen in communal situations, a lot of times violence have taken place because of the government. That is, and the last point which I would like to say is I think it is something, it's not a small thing, it's not an easy thing, because it has multifarious aspects. So sometimes, the conflicts arise because of one or two issues, yet there are many issues, as you have yourself pointed out. There is this issue of economic, interest, there is this issue of future expectations, there is this issue of resources, claim over resources, there is this issue even more of emotional attachments. That is also a very important issue for a lot of people who are maybe from coastal Andhra or Rayalaseema or whatever. Hyderabad they have identified on a number of counts. So there are so many issues here. So there is that much more scope for conflict. So what I would like to suggest here, again an outlandish suggestion, is that can we think of an elders committee of all the regions who will try and shepherd this process of a proper separation which will not degenerate into disastrous division. I think we cannot trust and depend on the government, or we cannot trust and depend on the central government and others to do this. But if elders from our region come together and if they can shepherd, no, this is not done, this is going below the dignity, if it's only then, I think we may be able to have a situation where despite this separation, we may still be able to continue together as a strong, committed and united Telugu people, because ultimately I think that is also an angle which we have to keep in mind. Thank you very much. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎలాంటి ఏర్పాట్లు కావాలి? ప్రతాప్ రెడ్డి గారు. ఒకసారి మొదటి మనవి చైర్మన్ గారితో ఏంటంటే మనం ఇష్యూ వైజ్ పోతున్నాం కాబట్టి అండ్ వీ అలొకేటెడ్ టైం అందరికీ టైం అలా చేసి 5 minutes ఇది కట్ చేస్తే కోర్స్ చేస్తే బాగుంటుంది. నేను మొట్టమొదటి మీకు ఇంత పెద్ద జ్యుడిషియల్ డిసిషన్ చేసుకున్నందుకు మీరు అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఆర్గనైజేషన్ వెరీ గుడ్ డిసిషన్. Then it is coming up in a very correct time also. Correct time వస్తుంది. Now I confine to issue number 1. That is item number 1, which is divided into 3 divisions, A, B, C. So they are all together, isn't it? All together. They are coming to the first A, clause A of item 1. I for one would say there is no ground for any apprehension. ఏ మాత్రానికి విజయం ప్రకారంగా హైదరాబాద్లో కానీ ఇక్కడనే కానీ వేరే ప్రాంతం గురించి నీకు చెప్పలేను, కానీ హైదరాబాద్లో మాత్రం మీరు హైదరాబాద్ అన్న కావచ్చు ఏ మాత్రం టెన్షన్ రాదు, డిస్ట్రిబ్యూషన్ రాదు. ఇది కాలేదు. 60 ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంది, 60 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏమన్నా అజిటేషన్లు అయినాయి, కానీ ఫస్టే కొంతమంది తెలంగాణ వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు కాబట్టి. కానీ నాకు తెలిసినంత మట్టుకు, నేను తప్పు చెప్తున్నందుకు కరెక్ట్ చేయండి, నేను కరెక్ట్ కూడా అవుతాను. నాకు తెలిసినంత మట్టుకు ఏ అవతల ప్రాంతం వారిని ఎవరి ప్రాణ నష్టం కానీ ప్రాపర్టీ నష్టం కానీ చేసిన విధం నాకు తెలియదు, కాదు కూడా. ఎందుకంటే ఇక్కడ హిస్టరీ వేరు. పాయింట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నెక్స్ట్. This is very much, I am assuring you, we have been living here as a cosmopolitan city for the last 400 years. ఆ విషయంలో మనం ఎవరికి అనుమానం అది కాదు. అవర్ సిటీ ప్రతాప్ రెడ్డి. అదే అప్రహెన్షన్ కూడా అవసరం లేదు అని చెప్తాను. కాబట్టి ఇష్యూ నెంబర్ 1 గో టు. సెకండ్ బి, క్లాస్ బి, షేరింగ్ ఆఫ్ ది ఇన్కమ్ డ్యూరింగ్ ది క్యాపిటల్ ఫర్ 10 years, ఐ కుడ్ రియలీ కాంప్రహెండ్. అది నాకేం అర్థం కాదు. ఎందుకంటే క్యాపిటల్ ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ సెపరేట్ అయిపోయింది. అయినాకనే కదా కామన్ క్యాపిటల్ అనేది సెపరేట్ అయింది. కామన్ క్యాపిటల్ ఆ రాష్ట్రానికి, ఇది 2 రాష్ట్రానికి కామన్ క్యాపిటల్ అంటే షేరింగ్ డివిజన్ అయిపోయింది కదా. అయిపోయిన నేపథ్యంలోనే కామన్ క్యాపిటల్ వస్తుంది. కామన్ క్యాపిటల్ ఇక్కడ ఉన్నప్పుడు
హైదరాబాద్ సిటీలో వచ్చిన ప్రాపర్టీ డివిజన్ అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చెప్తున్నాను, నేను ఒకసారి ఐ గివ్ బ్యాక్గ్రౌండ్, మీరు చెప్పారు. ఐ గివ్ ఫ్యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. మన రాష్ట్ర జిఎస్డిపి, రాష్ట్రంలో వార్షిక సంపద సృష్టి 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల మధ్య ఉన్నది. గివ్ ఆర్ టేక్ సమ్ నంబర్, ఇట్ ఈస్ నాట్ అక్యురేట్ నంబర్స్ బట్ రఫ్ ద బాల్ పాక్ నంబర్స్. దానిలో 3 లక్షల కోట్ల పైచులకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్నది. ఆర్థికంగా కార్యకలాపాలు ఉంటే దాని నుంచి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి వనరులన్నీ కూడా ఆర్థికంగా పన్నులు వచ్చే వనరులన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరించడం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు చేసిన పెద్ద తప్పిదం. ఇప్పుడు ట్రాన్సిషనల్ పీరియడ్లో ఏమవుతుంది, దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ పన్ను కావచ్చు, లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, 4 దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దానికి డివల్యూషన్ ఫార్ములా ఒకటి ఉన్నది. ఎక్కడి నుంచి వసూలైనా కూడా దేశ ప్రజలందరికీ కూడా సర్దుబాటు చేసేందుకు ఫార్ములాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఒకే నగరంలో 40% ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు అక్కడి నుంచి పన్నుల ఆదాయం అక్కడికి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ డివల్యూషన్కి కొంతకాలం పాటు ఏర్పాట్లు చేయకపోతే ఫిజికల్గా ఫైనాన్షియల్గా అసలు తట్టుకోవడానికి సాధ్యం కాదు. అందుకని ట్రాన్సిషనల్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండాలని చెప్పాను, పరిమితమైనటువంటి అంశం. అర్థమైంది సార్. హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే ఆదాయము 40, ఆ ఆదాయము మీరు చెప్పిన కొన్ని అంశాలు అంటే సెంట్రల్ ట్యాంక్ అనుకోండి, కన్స్యూమర్ లిక్కర్ అనుకోండి, లేకపోతే షాప్స్ అనుకోండి, అవి ఎక్కడి ఎవరు పెట్టిన వారు, ఆ షాప్ ఇక్కడ ఆయనయా, షాప్ అక్కడ ఆయనయా, ఎక్కడ ఆయనయా, దానికి నిర్ధారణ ఇవ్వవచ్చు వస్తుంది. అప్పుడు ఇది ఇక్కడ పెట్టిన షాప్స్ ఇక్కడి కాకుండా కూడా ఒక విషయం ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు మర్చిపోయినట్టున్నారు. జాయింట్ క్యాపిటల్ అయినప్పుడు ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా. ఆ క్యాపిటల్ నడపడానికి ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా. ఆ ఎక్స్పెండిచర్కి ఎంత కొంచెం, ఎందుకంటే ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ అది 2/3 ప్రాంతం, ఇది 1/3 ప్రాంతం. అంటే రెండంతర ప్రాంతంలో కరకన్నీళ్ళు వేసి అందరూ ఉన్నవి వస్తాయి కదా. దానికి కూడా ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చును ఇక్కడ వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది అనేది, ఈ ఆదాయం మొదలు ఆ ప్రాంతానికి కూడా చెందవలసింది అనేది డిస్టింక్షన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ జాయింట్గా ఉంది ఆదాయం అన్నప్పుడు జాయింట్ ఇక్కడ ఎవరిది, అప్పుడు మీరు ఈ లిక్కర్ షాప్ ఎవరిది, ఆ లిక్కర్ షాప్ ఎవరిది, ఈ ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఏ షాప్ నుంచి ఎంత వస్తుంది, ఏ హోటల్ నుంచి ఎంత వస్తుంది అనేది అప్పుడు దాన్ని నిర్ణయం చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్రపోర్షనేట్ అండ్ ఆల్సో ప్రపోర్షనేట్ టు ఎక్స్పెండిచర్ బికాజ్ ఇట్ ఇస్ జాయింట్ క్యాపిటల్. అది చాలా కష్టమైన పరిస్థితి అవుతుందేమో, నాకు అది పాసిబుల్ కాదేమో అని అనిపిస్తుంది. దానికి అందుకు పోతే చాలా పాయింట్ వన్ టేకన్, దేర్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ అకౌంట్. వెరీ గుడ్. The third item, I can put the third item. That is a very, very important and good business. That is the growth of Hyderabad city. నాకు చాలా సంతోషమైన హైదరాబాద్ సిటీ గ్రోత్ ఎప్పటికీ ఆగదు, ఎన్నో ఆగలేదు. ఒకటి నాకంటే కూడా చాలా పెద్ద ఉన్నారు రాజేశ్వర గారు. నాకు 82 ఉంటే ఆయన వాటి 92 ఉన్నాయి. ఈ రెండు హైదరాబాద్ రాష్ట్రం జగదీష్ గారు చెప్పండి. హైదరాబాద్ సిటీ లక్ష్మణరావు గారు మీరు కూడా వినాలి. హైదరాబాద్ సిటీ 19